ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి ప్రభువును స్తుతించే కృపా భాగ్యం దేవాది దేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము నిర్గమాకాండం 3వ అధ్యాయం 16 నుండి 20 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయుచున్నాం. మూలవాక్యమై 19వ వచనం. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్ము పోనీయడని నేనెరుగుదును. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. మీ కృప మమ్మును కమ్ముకొనుగాక. మేలు చేత నడిపించండి. యేసు నామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? ఈ చదివినటువంటి వాక్య భాగంలో దేవాది దేవుడు మోషేతో మాట్లాడుచు అంటున్నారు, ఐగుప్తు రాజు మిమ్మును పోనీయడని నేను ఎరుగుదును అంటున్నారు. ప్రియులారా, మరి మొదటి అధ్యాయం నుండి ప్రభు మోషేతో ఏం చెప్తున్నారు? ఐగుప్తు బాధలో నుండి మరి పాలు తేనెలు ప్రవహించు దేశానికి ఇశ్రాయేలీలను నువ్వు తోడుకునిరా అంటూ దేవుడు మోషేకు తెలియపరిచారు. మోషే ఎన్నో విధాలుగా తప్పించుకోనాలని ప్రయత్నములు చేయుచున్నప్పటికీ అయితే ఈ దేవుడు ఇప్పుడు అంటున్న మాట, అతడు మిమ్మును పోనివ్వడన్న సంగతి నేను ఎరుగుదును అంటున్నారు. ప్రియులారా, అసలు మోషేని పిలిచింది దేవుడు, ఇజ్రాయెల్ని తోడుకుని వెళ్ళాలి అని చెప్పింది దేవుడు. ఇజ్రాయెల్కి ఆల్రెడీ వాగ్దానం చేశారు. ఎప్పుడు? అబ్రహాము కాలంలో. మరి వాగ్దానం చేసిన దేవుడు, ఇజ్రాయేలుని విడిపించి తీసుకుని వెళ్తానని చెప్పిన దేవుడు, మరలా ఇప్పుడు మోషేతో ఏమంటున్నారు? ఫరో రాజు మిమ్మల్ని పోనివ్వడని నేను ఎరుగుదును. మరి ఎరిగిన దేవుడు ఎందుకు మోషేని నడిపిస్తున్నారు? ప్రియులారా, నా మాట అర్థమవుతుంది కదా? ఫరో పంపడు అన్న సంగతి ప్రభువుకు తెలుసు. అయినా మోషేని ఏం చేస్తున్నారు? వెళ్ళు అంటున్నారు. ప్రియులారా, ఇది ఎలా ఉందంటే, వాయిద్యాలలో అదే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, డోలక్ అని ఒకటి ఉంటుంది. దాన్ని ఉపయోగిస్తున్న వ్యక్తి అవతల కొడతారు, యువతల కొడతారు. మీకు అర్థమవుతున్నది కదా? ఎడమ చేత్తో కొట్టినప్పుడు అది కుడివైపు జరగడానికి ఇష్టపడుతుంది. మరలా కుడి చేత్తో కొట్టగా ఎడం చేతి వైపు జరగడానికి ఇష్టపడుతుంది. అలాగే ప్రభువు మోషేనేమో వెళ్ళమంటున్నారు. ఫరో యొక్క హృదయం కఠినమై వెళ్ళనివ్వడన్న సంగతి కూడా ప్రభువుకి తెలుసు. డోలక్లో అయిపోయింది మోషే విధానం. ప్లరా ఏదైతేనేమి ఆ డోలక్ ద్వారా సంగీతం అనేది వెలువడి ప్రజలను సంతోషింపచేస్తుంది కదా. దైవజనుడైన మోషే కూడా ఇజ్రాయేలీల ముఖమున సంతోషముడునట్లుగా తనలాగను ఉపయోగపడ్డాడు. ప్రియులారా, మరి ఎందుకు దేవుడు ఇలా చేశారు అంటే దీనికి సమాధానం 20వ వచనం చూడండి. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యన నేను దలచియున్న నా అద్భుతములన్నింటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అటు తరువాత అతడు మిమ్ము పంపివేయును. దేవునికి స్తోత్రం.
ప్రియులారా, దేవుని ప్రేమ, దేవుని ఆలోచన విధానం ఇక్కడ మనం గ్రహించాలి. అతడు పోనివ్వడు సంగతి నాకు తెలుసు, అయినా నా చెయ్యి చాపి ఐగుప్తు మీద చెయ్యి చాపి నేను చెయ్యదలంచున్న నా అద్భుతములన్నింటినీ అంటున్నారు. అంటే దేవుడు ఐగుప్తులో తన కార్యములు చేయాలి అనుకున్నారు. ప్రియులారా, వింటున్నారు కదూ? ఐగుప్తులో ప్రభు ఏమనుకుంటున్నారు? మోషేని పంపినప్పుడు, మోషే, నేను ఇక్కడ కొన్ని కార్యాలు చెయ్యాలని తలంచాను, నా చెయ్యి చాపి అద్భుతాలు చేయబోచున్నాను, కనుక నీ వంతుగా నీవు వెళ్ళు. ప్రియులారా, ఈ వాక్యం చదివినప్పుడు పంపడన్న సంగతి కూడా ప్రభు ఎందుకు పంపిస్తున్నాడు మోషేని? వృధా కదా అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని ఆలోచన జ్ఞానం చూసారా? దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో చూసారా? నేను చెయ్యి చాపబోతున్నాను, ఐగుప్తు మధ్యన నేను చెయ్యదలించిన కార్యాలన్నింటినీ జరిగిస్తాను, ఆ తర్వాత అతడు మిమ్మల్ని పంపిస్తాడు. అంటే దీని అర్థం ఏంటి? దేవుని వాక్యంలో చూద్దాం. 6వ అధ్యాయము 1వ వాక్యం, అలాగనే 7వ అధ్యాయం 3-5 వచనాలు చూసినట్లయితే, 7వ అధ్యాయం 3-5, అయితే నేను ఫరో హృదయమును కఠినపరచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసేదను. ఫరో మీ మాట వినడు, కానీ నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను, ఇశ్రాయేలైన నా ప్రజలను ఐగుప్తు దేశం నుండి వెలుపలికి రప్పించేదను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీలను వారి మధ్యలో నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. దేవునికి స్తోత్రం. అంటే దేవదేవుని యొక్క గొప్పదనం ఐగుప్తీయులు మనోనేత్రాలు తెరవబడినట్లుగా, వారు తెలుసుకున్నట్లుగా దేవుడు ఒక కార్యము చేయుటకు ఆయన నిశ్చయించున్నారు. అయితే పిల్లరా, ఆ కార్యము జరుగుటకు గాను ఓ దూత వలె ప్రభు ప్రతినిధిగా, ప్రజలకు నాయకునిగా, ప్రభు పాద సేవకునిగా మోషేను దేవుడు ఆ చోటుకి పంపారు. ఇప్పుడు దేవుడు మోషే ద్వారా అద్భుతములు, మోషే ద్వారా సూచక క్రియలు, మోషే ద్వారా మహత్కార్యాలు జరిగిస్తున్నప్పుడు ఐగుప్తీయులందరూ కూడా జీవము కలిగిన దేవుడే సర్వలోకములో సజీవుడై ఉన్నాడని నా సంగతి వారు గుర్తెరుగునట్లుగా దేవుడు మోషేను ఓ పాత్రగా వాడుకుంటూ నడిపిస్తున్నారు. ఫరో హృదయాన్ని కఠినపరిచింది దేవుడే, ఫరో హృదయాన్ని మరలా మెత్తన చేసేది దేవుడే, ఐగుప్తులో నుండి ప్రజలు వెళ్లకుండా బిగబట్టింది దేవుడే, ఆ ప్రజలు వెలుటకు ద్వారాలు తెరిచింది, ఆ సముద్రాన్ని 6 నెలలుగా చేసింది కూడా దేవుడే. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, ఈ సందర్భంలో మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటో తెలుసా? దేవుడు కొన్నిసార్లు ఇరుకైన మార్గం గుండగా మనల్ని నడిపిస్తారు. దేవుడు కొన్నిసార్లు లేమిలో నుండి మనల్ని నడిపిస్తూ ఉంటారు. దేవుడు కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితులు గుండా నన్ను నడపడానికి ఆయన ఇష్టపడతాడు. గల కారణం ఏంటో తెలుసా? దేవుడు తన చిత్తమును జరిగించుటకు గాను, దేవుని నామం మన ద్వారా హెచ్చించబడుటకు గాను దేవుడు ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నవారు. ఆమేన్. ఆ దైవ సంకల్పమును నెరవేర్చుటకే కొన్నిసార్లు ఆయన మనలను విరవడానికి ఇష్టపడతారు. ఆత్మీయులారా, వింటున్నారు కదా? బహుశా దేవుని నమ్మిన నీ జీవితంలో, ప్రభువును వెంబడిస్తున్నటువంటి నీ జీవితంలో కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితులు రావడాన్ని చూచి కృంగిపోతున్నావా? తలడిల్లిపోతున్నావా? గుర్తు చేసుకో. రొట్టెలు విరవబడినప్పుడే 1000 మందికి ఆకలిని తీర్చగలిగాయి కదూ. కొమ్మ విరిగినప్పుడే అది విస్తారమైనటువంటి కృపను పొందినదై అది నాటబడి అద్భుతమైన ఫలాలు ఇస్తుంది. భూమి అనేది విరిగినప్పుడే మంచి ఫలం అనేది ఫలిస్తుంది. మేఘం విరిగినప్పుడే ప్రియులారా విస్తారమైన
వర్షం కురుస్తుంది. ఆత్మీయులారా, ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో, మన జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో మనము ఒక ఫలభరితమైన వ్యక్తిగా ఎప్పుడు మారతామంటే, మనము కూడా ప్రభు చేతుల్లో రొట్టె వలె విరవబడాలి. మనం విరవబడుట అది మరింత వృద్ధి పొందుటకే. మనం విరవబడుట ప్రభు నామం ఘనపరచబడుట కొరకే. కనుక విశ్వసిందాం. పడుచున్న శ్రమ, ఎదురవుచున్న శోధన చూచి కలవరం పొందొద్దు, దిగులు చెందొద్దు. అద్భుతం, దేవుని చేతుల్లో నేనున్నాను. ఇప్పుడు నేను విరవబడుతున్నాను. ఒకరోజు నేను రొట్టెల వలె వృద్ధి పొందుతున్నాను అనే విశ్వాసం, నమ్మకం మనలో ఉండాలి. మన యొక్క విశ్వాసమునకు కేంద్ర బిందువైన యేసును గూర్చి మనం ఎరిగి ఉన్న వారమే కదా. గోధుమ గింజ చనిపోతేనే కానీ అది భూమిలో నుండి మొలవలేదు కదూ. ప్రియులారా, ఇక్కడ మోషే అలాగున వెళ్ళి ఫరో చేత చివాట్లు తింటూ హేళన చేపడుతున్న సమయంలో దేవుడు మోషేను విడిచిపెట్టారా? అదే మోషేను ఘనపరిచారు, గొప్ప కార్యములు జరిగించారు. కనుక దేవుని యొక్క కృపలో నీవున్న చోటనే, నీవు నిలిచిన చోటనే, సంచరించుచున్న చోటనే దేవుడు నీ ద్వారా తన నామం ఘనపరచబడాలని ఆశిస్తున్నారు. విశ్వసిందాం. ప్రభు తన కార్యములు జరిగించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరూ హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపండి. నాన్న తండ్రి, మీకు స్తోత్రం. మీ దీవెన ఆశీర్వాదాన్ని రెట్టింపు చేయండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.